ఏడ్రా బట్టలు ఆడినా నీకు ఏడా ఏమి ఏడున్నాయి చెప్పు. ఏం ఆటలు ఏం లేవన్నీ ఇవేనా? ఇప్పుడే 7 సర్దుతాను అవన్నీ. ఏమో చెప్తా కదా. ఇప్పుడు అదే నా బ్యాగ్ కాదది. నీ బ్యాగ్ కాదులే. నా బ్యాగ్ పోగా అప్పుడా నీ బ్యాగ్ లాడి ఊడిపోయింది తెలుసు, అన్ని తెలుసు. ఇప్పుడు ఏం చేస్తాడు పని? ఆ బ్యాగ్ బట్టలు దాంట్లోకి ఏం పెడతానన్నా? బయట దాటు, బయట దాటు, బయట దాటు. అయిపోయింది, ఎక్కువ మాట్లాడొద్దు. నీకు చెప్పినా నేను నువ్వు నాకు మర్యాద ఇవ్వలేదు. మా అక్క చెప్తే పోతా, తొక్క చెప్తే పోతా అన్నావు. నేను పోనే పోను. అక్క చెప్తే ఎవరు అక్క చెప్తే? నీ ముందే చెప్పిన అక్క మీ అక్కని ఇద్దరిని నువ్వు ఇద్దా మొన్న చెప్పినా కూడా నీకే ఏమే బుట్ట పెట్టడా, బుట్ట పెట్టడా ఏమే బయటికి బయటికి సుత్తా బయలుదేరి బయట తీసుకో. బయలుపో ఈడ పెట్ట. నేను ముందే చెప్పినా నీకు మీ అక్కకి ఇద్దరికి బయట పోతారు రోడ్లెక్కని. ఎవరు? మీ అక్కకి అదే మాట చెప్పినా. నువ్వు వాడి వంక మాట్లాడాలని చూసినావు అంటే నువ్వు కూడా రోడ్లోకి వెళ్ళిపోతావు. అంటే ఫస్ట్ వాడిని పంపించే త్వరగానే, నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నీకు నువ్వు అట్లా అంటే నేను చెప్పేది నమ్మవా? నమ్మవు. అన్నది మీ అక్క అట్లా, మీ అక్క అన్నది. నాకే తెలుసు వాడు చెప్తాడు. తెలుసులేపా ఈను ఏమినలా అర్జెంటుగా వెళ్ళాలని చెప్పు. వినపల్లా? అర్జెంటుగా వెళ్ళాలని చెప్పు. అర్జెంటుగా వెళ్ళాలని చెప్పు అని అంటే నువ్వు తక్షణం వెళ్ళిపోమని అది చెప్పడం అర్థమైందా? అట్లనే అంటా. నువ్వు నాతో ఊరికే పెట్టుకోవద్దు, ఊరికే గీసుకోవద్దు. నాతో తీసుకొని పో. ఒకవేళ ఏమన్నా బ్యాగ్లో నీకు ఇంకా మంచిగానే దాంట్లో వేరే కూడా పెట్టినా, రోజు బియ్యం పెట్టినా, చిప్స్ ప్యాకెట్ పెట్టినా. నీకేమన్నా ఆకలైతే ఏమే నీకు ఎటు చెడ్డీ వేసుకుని అలవాటు లేకపోయినా కూడా కొత్తది ఒకటి పెట్టినా. నిజంగానే నీకు చెవులే పని చేయలేదా? లేదా గూగుల్కి ఒకటి తిడుతున్నా ఈను ఏ చెప్పు. అర్జెంటుగా వెళ్ళాలని చెప్పు. అర్జెంట్ ఇప్పుడు బయటకు నూకేస్తానా. కానీ ఇంకా త్వరగా తీసుకొని నీకేమన్నా ఏడా హెడ్ఏక్ వచ్చిందే టాబ్లెట్ వేస్తే పోతుంది. నువ్వు ఏ వంకలు చెప్పేకి లేవు. ఇంకా మొన్న ఎగ్గేసుకొని నిన్న ఛాలెంజ్ పోయేది లేదు అది ఇదంటే కదా ఇప్పుడు చెప్పింది కదా తీసుకోబాం. అని ఉంటుందా అంటే ఈడే మిమిక్రీ. నేను ఇప్పుడేమన్నా వాయిస్ అది ఏమోలే. బయట కూర్చొని ఆడ రోడ్లోనో గుడికాడ కూర్చొని ఆలోచించుకో. చాలా టైం ఉంటుంది. నువ్వు ఫస్ట్ బయలుదేరు. ఈ ఎక్స్ప్రెషన్స్, ఈ వాకింగ్ స్టిల్స్ అవన్నీ నువ్వు థింక్ చేసేది అవన్నీ అవసరం లేదు. అంత ఏం కోల్పోలేడమే. ఏదో ప్రపంచం ఏదో ఎవరికి? నీకు ఇంటి నుంచి పోయే అర్హత లేకపోవడం కాదు, ఇంట్లో ఉండే అర్హత లేదు నీకు. అది గుర్తుపెట్టుకో. మంచి వాడిని పిలిచినాను పిల్లగాడు, వాడు చెలాకి చురుకుతాను. మీ అక్కకి అప్పుడు ఎంత బాగా క్లోజ్ అయినాడు. అక్క 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 అనుకుంటాడు. అక్క 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 అనుకుంటా. ఇంకా నీకు తెలుసు మీ అక్క కమ్మలు కొన్నాడు పాపము వాడు. మళ్ళా ఇప్పుడు నిన్ను గంటేళ్ళంటే నేను ఏది ఎప్పుడు నుంచో నీకు అన్ని ఆలవి. నా అక్క బాగుండాలని చెప్పి గుడికి పోయినాడు తెలుసా? ఎట్లా నీకు అవన్నీ ఎందుకు? నువ్వు ఇప్పుడు గుడికాడికే కదా నువ్వు పోయేది. ఇంకా అంటే మీరు ఎవరు అంటే ముందుగానే మాట్లాడుకున్నాడు. అంటే మీరు ఎవరు అంటే ముందుగానే మాట్లాడుకున్నాడు. ఎవరు గురించి పరిచయం. నీకు అవన్నీ ఎందుకురా? నీకెందుకు? వాడు మంచి పిల్లోడు. ఎవరు మంచి పిల్లోడే కాదు అసలు. నువ్వు పిల్లోడే కాదు. అర్థమైందే? పెద్ద పాయికారు కానీ ఏ వాంతే పో. వాడి లైఫ్ బాగుంటుంది పో. ఇంకా ఏం చేస్తాం? ఇంకా ఒకరి లైఫ్ బాగుండాలంటే ఇంకొక లైఫ్ పోవాలి కదా. అయినా నీకేమైతుంది లైఫ్?
ఇట్లా గేర్లకు పోయినావంటే దారిలో కనిపెట్టినట్టు కొట్టేస్తే అయిపోయా. దారిలో కనిపెట్టినట్టు కొట్టేస్తే అయిపోయా. అసలు ఎప్పటి నుంచి పరిచయము, ఎప్పటి నుంచి మాట్లాడేది, నన్ను ఎంత మాట్లాడేది ఎవరు? నీకు అవన్నీ ఎందుకు అంతగా గొడవ? అందుకే 2 రోజులు అన్ని గొడవ, అవన్నీ మొగం తిప్పుకునేది, అవి తిప్పుకునేది, మొగం తిప్పుకునేదే. నీకు ఇంకా మెడ తిప్పాలనుకోండి నేను వెనక్కి మూసుకొని అవన్నీ వద్దు, అవన్నీ దెబ్బల్లా స్కెచ్ చేసుకొని మీరంతా ఇద్దరు కలిసి నేనెందుకు నేనే పోయేటట్లు చేసుకొని ఇప్పుడు గొడవ పెట్టుకొని వాళ్ళు రప్పించే ఎంత ప్లాన్ వేసినారు ఇద్దరు. నీకు ఇప్పుడు అర్థమైంది ఇంకా ప్లాన్? ఇంతవరకు అర్థం కాలేదు నీకు ప్లాన్? ఇంతవరకు అర్థం కాలేదు నీకు ప్లాన్? ఓయమ్మ బొడవ వాడిని అసలు మామూలు వాడని వానికి కానీ మళ్ళా వాడు నాశనం అయిపోతే అట్లా వాడు కానీ వచ్చానికి వాడిని చెప్పిస్తాను. వాడేం చేసినాడు? వాడిని మళ్ళీ జీవితాంతం బాధపడుతూనే ఉండాలి. వాడు అట్లే చచ్చిపోనట్లు తీర్చుకొని పోవనని, చచ్చిపోనట్లు తీర్చుకొని పోవనని అట్లే వాడు అయితే ఇట్లా ఉండే వాడు బజార్ ఇట్లా కొట్టుకొని వాడు అట్లే సముద్రంలో ఏమో నీళ్ళు వచ్చేట్లే పడుకొని. సముద్రం రాలేడికి నువ్వు ఆ చెప్పించే దాంట్లో కూడా లాజిక్ లేకపోతే అవేం జరగవు. చచ్చిపోయి వాడు రాదట్లేదు నత్తనట్లుగా కొంత వాడు చెప్పులు వేసుకోకుండా తిరుగుతున్నాడు మీ అక్క కోసం బాగుండాలని తెలుసా? వాడు ఏంటి చేస్తున్నాడు? వాడి ఇష్టం అది, వాడు మంచి కోసము. ఎవరి కోసమా? నీకేం రేపు? నువ్వు ఎటు చేయలేవు అవన్నీ బ్యాగ్ తీసుకొని బయలుదేరు. నీకేం రేపు? నువ్వు ఎటు చేయలేవు అవన్నీ బ్యాగ్ తీసుకొని బయలుదేరు. ఎప్పుడు మాట్లాడాడు? నీకు అవన్నీ ఎందుకు? కాంటాక్ట్ అవుతాంటారు మామూలే, మంచోళ్ళు లైఫ్ లోకి వస్తా అంటారు, చెడ్డోళ్ళు వస్తా అంటారు, అవన్నీ నీకెందుకు? నువ్వు బ్యాగ్ తీసుకొని బయలుదేరేది నేర్చుకో. ఎవరు అర్థం? నా మెసేజ్ పెట్టింది కదా నీకు కాదే తొరిపన్నాడా? ఏ గజ్జినేలా, అందుకే నీకు బయట పంపిస్తాండేది. చెప్పు. వాడిని పిలిపించేది నేనే పిలిపిస్తాను మీ ఎక్కతో మంచిగా ఉంటే. వాడిని పిలిపించేది నేనే పిలిపిస్తాను మీ ఎక్కతో మంచిగా ఉంటే. వాడిని మంచిగా ఉండరా మీ ఎక్కతో? వీని బయట దొబ్బొచ్చు అని. ఇది నాది ఇప్పుడు కాదు, ముందు నుంచి జరుగుతుంది ఈ ప్లాన్. ఎవరి గురించి తెలుసుకోవాలి కదా? ఏమో అసలు ఈ రికార్డింగ్ నాకు పంపించింది ఇంటనే ఖుషి ఉంటుంది బాగా. అర్జెంట్ గా వెళ్ళాలని చెప్తా. చెప్పేదే కాదు, చెప్పుతో కొట్టి మళ్ళీ మెరమోనిచ్చి బయటికి నొక్కుతా. అర్జెంట్ గా వెళ్ళాలని చెప్తా. చెప్పేదే కాదు, చెప్పుతో కొట్టి మళ్ళీ మెరమోనిచ్చి బయటికి నొక్కుతా. ఇంటంటే నాకు ఇది ఎంత ఆనందం గుంజుడు. అర్జెంట్ గా వెళ్ళాలని చెప్తా. మాటి నాకు పోతే కిందకేసి తొక్కుతా. యాది మీ అక్క చెప్తే పోతానన్నావు? మీ అక్క చెప్తే పోతాన్నావు? ఏంది కారణం? ఏం లేదు. వేరేవాడు వస్తున్నాడు, వాడు నీ ప్లేస్ లోకి వస్తాడు, నువ్వు బయటికి పోతావు. వేరేవాడు వస్తున్నాడు, వాడు నీ ప్లేస్ లోకి వస్తాడు, నువ్వు బయటికి పోతావు. ఇప్పుడు వాడు కమ్మలు కొనిచ్చినాడని చెప్పి 2 తులాలు చైన్ కొనిచ్చింది. రాకముందే చైన్ కొనిచ్చింది. ఉంగరాలు మళ్ళా వచ్చినాక ఉంగరం ఇద్దాంలే అని ఉందాం. కారా? నీ గొనిత్త బార ఎగ్జిబిషన్ లో కార్ ఎంతసేపు గానీ? నీ గొనిత్త బార ఎగ్జిబిషన్ లో కార్ ఎంతసేపు గానీ? నీ ఉండే గిడ్డి కార్ ఇట్లా చూసినాకో జిమ్ 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 అని రోడ్లో తిరుక్కుంటుండొచ్చు. లేదా అట్లా సర్కస్ లో ఎగ్జిబిషన్ లో మనకు తెలిసిన వాళ్ళు దింపేది వస్తారా? అట్లా ఉంటే ఆడే పూంచుతా 3 అడుగులు తీసి. అట్లా ఉంటే ఆడే పూంచుతా 3 అడుగులు తీసి. పట్టుకో, లేచి బయలుదేరు. చెప్పింది మీ అక్క. నాకు మళ్ళా కోపం తెప్పిద్దు. బ్యాగ్ తీసుకొని పో, దాంట్లో చిప్స్ కూడా పెట్టినా ఆడని తిను. మ్యాగీ పెట్టినా నాకు 10 రూపాయలది. వచ్చేవారు నరికేస్తావని ఎవడను కానీ. నేను ఉండగా నువ్వు నరుకుతావు. చూడు నీవి ఏంది? ఏమి 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 ఏం లే. ఏం
కాదు ఏమి అంత ఏమన్నా బర్ర తీసుకోలేమన్నా అట్లా బర్రెలు తీసుకుంటే బర్ర తీసుకొని చూస్తావా తీసుకోపో సరే అట్లా భయపడి మళ్ళా 3 ఇంచుతా నువ్వుకినా బయటికి పోలేదన్న బ్యాగ్ 3 ఇంచుతా నువ్వుకినా బయటికి పోలేదన్న బ్యాగ్ లేస్తే మంచిది కదులితే మంచిది లేదా ఒకటే ఏటి ఇట్లా పెట్టి కొడితే ఏమే మళ్ళా కొట్టినానని బ్యాడ్ నేమ్ తెప్పిద్ది నాకు కొట్టి చెప్తా కొట్టా కొట్టి మళ్ళా మీ అక్క వచ్చింది లేవు మీ అక్క వచ్చింది లేవు వాగలేదు దొబ్బు ఏం లేసి మళ్ళీ వెంటనే అంటే అది సంతోషమే కదా బాగుంది ఇంకా బాగా సంతోషం బాగా ఇద్దరు కలిసి బాగా తిని మూడో వచ్చామంట బాగా తినండి బాగుండండి ఊరికి పోతున్నాడు యాడో మీకు నమస్కారం మీ కొంపలు మీరే ఉండి బాగా వచ్చేవాడు ప్రసాదం తేరా ఏం నకరాలు చేస్తానావా ఏమన్నా యాదోళ్ళు అడగద్దు పోయేదప్పుడు అడగకూడదు కానీ పోయేదప్పుడు అడగకూడదు వాడిని ఏలాపుతున్నావు వాడు ఏదో ముక్కున్నాడంట పోయిరాపురా నడుచుకుంటా కదా నువ్వు పోతానండి ఏది ఇప్పుడు ఏమి ఇవన్నీ అవసరం నీకు ఎవరు ఇవన్నీ అవసరం నీకు ఎవరు ఏది మాట్లాడుతున్నావు రా నువ్వు వాడు నడుచుకుంటే తిరుపతికి పోతున్నాడు అంట నేను బాగుండాలని ఏమి ఏం చేస్తాను ఇప్పుడు ఏం చెప్తాను మాట మారుస్తున్నావు ఊరికి పోతానన్నావు సర్లేని ఖర్చులు ఇచ్చినాను బేల పెట్టుకున్నావు మీ అక్క వచ్చేలో ఏంది పిల్ల ఏమనింది నువ్వు బయటకు పోమని చెప్పి నువ్వు ఇంట్లో నుంచి లేదని చెప్పినావా ఏం వ్యాపాట పెట్టాలా చెప్పినది ఏమన్నా పోయేదవుడు ఏమన్నా పాట నువ్వు ఏం వినిపించాడు అదే కలగంటి నేను ఇప్పుడు ఇది కలగంటి అది కదా ఇంకే పాట అది కదా ఇంకే పాట నువ్వు అన్నమయ్య సాంగ్స్ కదా అడుగుతాడు అన్నమయ్య సాంగ్స్ అట్లా ఏం వినిపిల్లా ఏమని వినిపించింది నాకే అదే అర్జెంట్గా వెళ్ళిపో నువ్వు మెసేజ్ పెట్టావు కదా షాప్ గాడికి పోయి పంపివని త్వరగా అని వానికి చెప్తే నేను షాప్ గాడి అదే షాప్ గాడి కంట పోరా అంటే వాడు నేను నా ముక్కుబొడి ముందు నాకు ఇవన్నీ పట్టించవు నేను పుస్తకాలతో ఎండకు పోతానంట నడుచుకుంటా తిరుపతి ఏమి నీకు ఇనిపిలేదా నేను ఏ ఇడిను ఫస్ట్ ఇను వద్దు నీకేం తినిపించినాను నువ్వు ఏమి తిన్నావు షాప్కి అర్జెంటుగా వెళ్ళాలని చెప్పు ఇక్కడ క్లియర్ చెప్తాను షాప్ కానీ చెప్పింది నువ్వు ఇన్లే నువ్వు ఏమన్నావు షాప్ బొమ్మని చెప్తే నీకు రికార్డింగ్ వినిపించినానా వినిపించలేదా నేను వినిపించినా కదా నేను వినిపించినాను షాప్ కాడికి పో అని చెప్తే వీడు నాకు నీకంటే ముఖ్యం ఎవరు లేరు అని అంత పెద్ద ఏమని చెప్పినా బయట నుంచి అర్జెంట్కి వెళ్ళిపోమని బయటికి అని చెప్పాను వినిపించాడు నాకు అట్లడతామయ్యే బ్యాగ్ సర్దుకొని వేరే పిల్లోడు వస్తాడంటే నువ్వు మనకి చైన్ కొనిచ్చావంట వాడు నీ కమ్మలు కొనిచ్చాడంట వాడు నెల ముందున మాట్లాడినావంట ఇప్పుడు అవన్నీ సినిమా ఎవరో పిల్లోడు అంట చెప్పినాడులే వేరే పిల్లోడు వస్తాడు వస్తాడు వీడింగా పోయి ఎప్పుడు వచ్చేది తిరుపతికి వాడు నువ్వు కాదు నువ్వు నడుచుకుంటా పోయి ఎప్పుడు రాలా వాడు దారిలో ఏంది నువ్వు ఇప్పుడు మా ఊరి బయలుదేరుతానా ఉండమంటే ఏమి వినకుండా అద్దో బ్యాగ్ వేసుకున్నావు సంబంధం లేకుండా బట్టలు బ్యాగ్ కన్నా బ్యాగ్ బట్టలు ఎలా ఉండదా టీషర్ట్లు మారి తింటే పెట్టి నువ్వు సంబంధం లేదు అక్కే చెప్పిందే బయటికి పోమని
చెప్పమంటే కదా అక్కడ చెప్పమంటే అని చెప్పి సరే సరేలే పోయి షాప్ పోయిండే వాళ్ళు అట్లా చెప్తావు నువ్వు. నీకు ఉంది కదరా, నీకు ఇదే కదా వినిపించినది. ఇంట్లో పోయి అర్హత లేదని నేనా పొయ్యి అర్హత లేకపోతే ఇవే ఇట్లాంటివే తగ్గించుకునేది, ఇట్లాంటివే తగ్గించుకునేది. ఎప్పుడు వస్తాడు? ఎప్పుడొస్తాడు మంచి రోజు చూసి పిలిపిస్తా. ఆ పిల్లోనికి ఇంకా దండ వెల్కమ్ భోజనాలు పెట్టిల్లా. వాడు ఎట్లా వాడు వస్తే నాశనం అయిపోతే ఎట్లా పడు ఎవడని ఎండి నాశనం అయిపోతాడు. ఏమి ఎవడని అనలే రావాలా వాడు రక్తం గడ్డలు కట్టుకుని చదవడం మళ్ళా రక్తం గడ్డలు ఏం ఎంత ద్రోహం ఏం చేసినాడు రక్తం గడ్డలు కక్కునేకి. వాడు రక్తం కక్కునేదేమో నువ్వు లివర్ కక్కో. లివర్ కట్టుకుంటానే వాడు ఏమో ఎప్పుడు వస్తాడు ఆ పిల్లల్ని త్వరగా రమ్మని ఎట్లా షాప్ రమ్మన్నా రాడి డ్రామా వీడు వాయిస్ మెసేజ్ జరిగిందే తెలిసిన మాటను నేను వాయిస్ మెసేజ్ వినిపి పెడతాడు వాయిస్ మెసేజ్ రా బయటికి పోతుందంట అది. రా పోదురా, నీకు వాయిస్ మెసేజ్ నీది చూపించిన షాప్ కట్ట పోరా. నకరాలు చేస్తున్నావా ఏమన్నా? పో వస్తాడు. ఏ వద్దుకో, నువ్వు బయలుదేరు, నువ్వు ఊరికి బయలుదేరి నడుచుకుంటా. ఎన్ని 400 కిలోమీటర్లే వాగిలి